హాయ్ అండి. ఐఎమ్ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసు క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు వీడియోలో బియ్యం రవ్వ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలని మీకు చూపిస్తున్నానండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే తర్వాత మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత శనగపప్పును కూడా యాడ్ చేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. బ్రేక్ఫాస్ట్ కింద చాలా త్వరగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో శనగపప్పు కూడా వేసుకున్న తర్వాత మనం వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. దీన్నే మనం ఉప్పుడు పిండి అని కూడా అంటామండి. బియ్యం రవ్వ ఉప్మా లేదా ఉప్పుడు పిండి అని కూడా అంటాము. సో ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పెసరపప్పు వేసుకోవాలండి. పెసరపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. సో అది కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను ఇది ప్యాన్లో చేశానండి. ప్యాన్లో కన్నా మనం ఏంటంటే ఇత్తడి గిన్నె ఉంటుంది కదా, దాంట్లో చేస్తే మనకి చాలా టేస్ట్ వస్తుంది. దాంట్లో మగ్గితే డిఫరెన్స్ అనేది మాత్రం చాలా ఉంటుంది. ఇత్తడి గిన్నెలో చేసిన దానికి ఇలా ప్యాన్లో చేసిన దానికి. సో నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను ప్యాన్లో చేశాను. మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఇత్తడి గిన్నెలో చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు మనం పోపు ఫ్రై అయిన తర్వాత నేను 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. అంటే 2 గ్లాసెస్ నూక తీసుకున్నాను. 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను అనమాట. ఒక గ్లాస్ బియ్యం రవ్వ తీసుకుంటే డబుల్ వేసుకోవాలి వాటర్ అనేది. ఒక గ్లాస్కి నూకకి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మనం కలుపుకోవాలి. టేస్ట్ సరిపోయిందా లేదా మనం వాటర్ని చూసుకోవాలి. సో ఈ వాటర్ మనం బాగా మరగాలండి. బబుల్స్ వచ్చేదాకా మనం వీటిని మరిగించుకోవాలన్నమాట వాటరు. నార్మల్ మనం వైట్ ఉప్మా చేస్తాం కదా, సూజీ రవ్వతో చేస్తాం కదా, గోధుమ నూక ఉప్మా లాగానే ఇది కూడా అనమాట. సో మనకి వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతుంది. బాగా బబుల్స్ వచ్చిన తర్వాత మనం నూక వేసుకొని కలుపుకోవాలి. సో నేను ఇక్కడ లలిత బ్రాండ్ నూక తీసుకున్నానండి. బియ్యం రవ్వ మనం ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే లలిత బ్రాండ్ అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను 2 గ్లాసెస్ బియ్యం రవ్వ వేసాను, 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. సో మనం కలుపుకున్న తర్వాత మనం లిడ్ పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టుకోవాలండి. లిడ్ పెట్టుకున్న తర్వాత మనకి బాగా కుక్ అవుతుంది. ఒకసారి చూద్దామండి. సో ఒకసారి మనం కలుపుకోవాలి. మనకి ఇంకా కుక్ అవ్వాలి, పలుకుగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం ఒక 10 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుందాము. సో మనకి ఇలా కుక్ అవుతుంది. రెడీ అయిపోయిన తర్వాత సో మనకి దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా త్వరగా అయిపోతుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.